హైవేస్ ఆపరేషన్ ఖేడియా దాదాపు కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్లో నడుస్తుంది. ఇది వీడేద్దాం అనుకుంటూ ఉన్నా మొత్తం 6 తోడేళ్ళు. నేను న్యూస్ చేసేటప్పటికి 4 పట్టుబడ్డాయి. 5, 6 కదా ఇరుగు పట్టుబడ్డాక న్యూస్ ఇద్దామని ఆగున్నా. దొరకలా. 5 దొరికినాయి, ఇది 6 దొరకట్లా. నిన్న ఏం చేసింది, రాత్రి 10 గంటలప్పుడు ఈ బెహ్రాయిచ్ జిల్లాలో మొత్తం 30 గ్రామాల పరిధి పాపం ఇంట్లో అంతా పడుకొని ఉన్నారు. ఈ తోడేలు దెబ్బకి డోర్లు వేసుకొని ఉన్నారు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు పిల్లల్లో ఎవరో ఒక డోర్ ఓపెన్ చేశారు. ఈ తోడేళ్ళు ఎక్కడ ఉందో కానీ వచ్చింది, గొంతు పెట్టి పీకేసింది ఇంట్లో ఉన్న పాపం పెద్ద ఆమె పుష్పాదేవి ఆమె పేరు. మొత్తం అరుపులకి పాపం భయంతో అరుస్తే ఇక వీళ్ళు వచ్చేటప్పుడు అది పారిపోయింది. ఇమీడియట్గా ఆమె ఆసుపత్రి పట్టుకుని వెళ్ళిపోయాను. ప్రాణాపాయం తప్పింది, బట్ తీవ్రంగా గాయాలైంది. ఇలా గాయాలైనటువంటి వాళ్ళలో ఈమె 31, 32. ఏది లాస్ట్ ఫ్యూ డేస్ ఇదంతా కూడా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ఇలాగే జరిగిందంట. ఈ ఉత్తరప్రదేశ్లోనే తోడేళ్ళు గుంపు వచ్చేసి ఊరి మీద పడి దాదాపు 30-40 మందిని చంపాయట. ముఖ్యంగా పిల్లల్ని చంపుతుంది. అండ్ తోడేళ్ళు ఎంత ప్రమాదకరమైనవి అంటే సింహం, పులి చిరుతుంటే వాటికన్నా ప్రమాదకరమైన ఇవి. అండ్ ఇవన్నీ కూడా గ్రూప్ యాక్టివిటీ చేస్తాయి, స్నేహానికి ప్రాణం ఇస్తాయి. ఎంత దూరమైనా కావచ్చు కాక ఈ తోడేళ్ళు ఒక తోడేళ్ళు మిస్ అయితే కాపాడుకుంటాయంట. భయంకరమైన కన్నింగ్. అండ్ పాము పగ అంటారు, పాము పగలేదు ఏం లేదు, వీటి పగ భయంకరం అంట. అసలు వీటి పిల్లలని ఎవరైనా చంపినా, వీళ్ళ టీంలో ఉన్నటువంటి ఎవరైనా ఒకరిని చంపినా ఇంకా అవి ఊరుకోమంటారు. ఓళ్ళ మీద బట్టి విధ్వంసం చేస్తాయంట. అసలు రీసెంట్గా మొన్న వరదలు వచ్చున్నాయి కదా, అలా ఒక పొలంలో 2 తోడేలు పిల్లలు చచ్చిపోయి ఉన్నాయి అంట. వరదల వల్ల చచ్చిపోయి వచ్చినాయి. బట్ పిల్లలకి అది వాసన పసిగట్టి ఎంత దూరైనా వస్తాయంట. వాడు తెలిసిద్ది అంట ఈ తోడేలు యొక్క స్మెల్ అది. దెన్ ఇవి చచ్చిపోయి ఉంటాయని చూసేసి ఈ ఊరిలో చంపారు అనుకొని ఆ బ్యాచ్ నేసుకొని వచ్చినాయి. 6 తోడేళ్ళు వచ్చాయి. ఆ ఊరి మీద పడి ఎలా విధ్వంసం చేస్తున్నాయంటే పిల్లలని అయితే మాత్రం ఘోరంగా చంపిస్తాయి. ఇప్పుడు 9 మంది చనిపోయారు. 9 మందిలో 8 మంది పిల్లలే. ఆ 8 మంది కూడా 3 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9, 8 సంవత్సరాలు కూడా ఉన్నారు. ఒకళ్ళు మాత్రం పెద్దోళ్ళు ఉన్నారు పాపం. ఇవి ఎలా ఉంటాయంటే తోడేళ్ళు గుంపుగా ఉన్నప్పుడు ముందు తెలివిగల తోడేళ్ళు ఉంటాయి కదా, పెద్ద వయసు మీద పడి వాటిని ఉంచుతారంట. వాటిని ఉంచుతాయి అవి. ఆ తర్వాత వచ్చేసి బలిష్టంగా గట్టిగా ఉంటాయి చూసావా, అవి ఉంటాయంట. ఇక ఆ తర్వాత రిమైనింగ్వి మళ్ళీ చివరిలో వచ్చేసి తోడేళ్ళు గ్రూప్ లీడర్ ఉంటారే వాళ్ళు ఉంటారంట. మళ్ళీ వాళ్ళకన్నా ముందు వచ్చేసి బలిష్టమైన వాళ్ళు ఉంటారంట. ముందు మాత్రం తోడేళ్ళు వృద్ధ తోడేళ్ళు ఉంటాయట. ఈ తోడేళ్ళు ఎలా ఉంటాయి అంటే వీటి యొక్క టీమ్ స్పిరిట్ ఎలా ఉంటుంది అంటే ఎక్కడ కూడా ఈ తోడేలులో అది అంటారు, ఈ తోడేలు జాతికి సంబంధించి అసలు చిన్న పిల్లలు రానివ్వంట అవైతే. అది ముసలివరే అంటే వాటిని చూసి ఇవి నేర్చుకుంటాయి. వాళ్ళ దగ్గర ఆ ముసలి తోడేలు దగ్గర లెసన్స్ నేర్చుకుంటాయంట. ఆ ముసలి తోడేలు కూడా ఎలా బతకాలి, ఎలా వేటాడాలి ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయట. ఆ ముసలి తోడేలు కదలలేని పరీక్షలో ఉన్నప్పుడు ఇవి వేటాడి తీసుకొచ్చి ఆ ముసలి తోడేలకి ఇస్తూ ఉంటాయి తినని. సో తోడేలు అందుకే అంత యూనిటీ ఉంటాయి. అండ్ అవి నరమాంసాన్ని కనుక మరిగాయంటే ఇక వదిలిపెట్టమంటారు. ఘోరంగా చీల్చి చెండాడతాయంట అవి తోడేళ్ళు. ఇప్పుడు ఆపరేషన్ ఖేడియా అన్న దానిలో ఏం చేస్తున్నారంటే పసిపిల్లలు సుస్సు ఉంటుంది కదా, ఆ సుస్సు పోసిన డ్రాయర్లు ఉంటాయి కదా బట్టలు, అవి కానీ వాళ్ళ బట్టలు కానీ తీసుకొచ్చి ఇంకా ఈ అడవిలో ఈ బోన్లు పెట్టడం, ఆ ఊళ్ళలో బోన్లు పెడతాం ఆడ పెడుతున్నారు. అవి ఏం చేస్తుంటే ఆ స్మెల్కి వస్తాయంట. అక్కడికి వచ్చినప్పుడు ఇంకా ట్రాప్లో చిక్కుకుపోతాయి. అలా 5 పెట్టారు. 6వది ఇప్పుడు దొరకలేదు. దానికోసం వెతుకుతున్నారు. ఆపరేషన్ ఖేడియా, బెహ్రాయిచ్ జిల్లా, ఉత్తరప్రదేశ్. చాలా ప్రమాదకరమైన అంటుంది. వాస్తవానికి కొన్నాళ్ళ క్రితం ఇవి దొరికినప్పుడు ఏం చేశారంటే ఒక అడవిలో వదిలిపెట్టారంట. వాస్తవానికి అవి తోడేళ్ళు ఉండే ప్రాంతం కాదంట. మళ్ళీ తోడేళ్ళు ఉండే ప్రాంతంలో సెపరేట్ ఉంటాయంట. చూడండి ఎంత ప్రమాదకరం చూడండి. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే అడవి మృగాలు ఈరోజు ఎట్లా అవుతున్నాయంటే వాటి ఆవాసాల్ని మనం ఛిద్రం చేసామని చెప్పేసి మన మీదకి వచ్చేస్తున్నాయి. తెలుసో తెలియక వాటి పిల్లలు చనిపోతే మనం చూసాం మన మీదకి వచ్చేస్తున్నాయి. అడవులు ఇంకేం దొరకట్లేదు అన్నప్పుడు మన మీదకి వచ్చి తినేస్తున్నాయి. సో అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో బతికోళ్ళకి దయచేసి కేర్ఫుల్గా ఉండండి. రాత్రులు బయటికి రాకండి. ఇక తోడేలుకు సంబంధించి ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తా. ఒక తోడేలు కనుక వచ్చిందంటే మీరు కనుక వెన్ను చూపి కనుక పరిగెట్టారంటే చచ్చిపోయినట్టారంట. మీరు
నడుము వెనుపు వీపు మాత్రం అటు చూపకూడదంట. ఇలా ఉన్నారా, ఇళ్ళనే వెనక్కి వెళ్ళాలంట వాటిని చూస్తూ, మళ్ళీ కంట్లో కన్ను పెట్టి చాలా ధైర్యంగా చూస్తున్నట్టు ఉండాలంట. ఇన్ కేసు 2 ఉన్నారా మీదకి వస్తున్నారు అంటే టక 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 నీరు పేదలు చెట్టు ఎక్కారంట, ఎందుకంటే చెట్టు ఎక్కలే ఉంటాను త్వరగా. సో ఆపరేషన్ ఖేడియా ఇంకొక ఇదే ఉంది. తోడేలు వన్యప్రాణి అధికారులు ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు కాక, హ్యూమన్ సంఘాలు ఏవైనా సరే అనుకోవచ్చు కాక, కనిపిస్తే చంపేటని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. సో ఇంకా ఒక్కటి ఉంది, 5 దొరికే, ఇంకా ఒక్కటి ఉంది, అది కనపడితే ఇంక చంపేయడానికి దాన్ని. అది కూడా దొరికితే అప్పుడు ఆపరేషన్ ఖేడియా సక్సెస్. బట్ పిల్లలు పాపం 8 మంది, పెద్దోళ్ళు 9 మంది చనిపోయినారు. అండ్ ఇంకా వాడు దొరకలే. అది ఇప్పుడు ఏం చేస్తుందో తెలియట్లేదు, ఎవరికి తెలియట్లే. చాలా చాలా ప్రమాదకరమైనవి అవి. అసలు పులులు సింహాలు అన్నా కానీ ఆకలిసి తినటం లేదంటే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయంట. ఇవి అసలు అలా కాదు, ఎదుటిగా దానికి కావాల్సిన ఆహారం కనపడింది అంటే చాలు, చంపకుండా ఉండదంట. సో ఉత్తరప్రదేశ్ ఆపరేషన్ ఖేడియా బహ్రైచ్ జిల్లా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి.